ఫస్ట్ ఇది అవినీతి కాదండి. 55 కోట్లు అయితే మీరైతే పర్మిషన్ లేకుండా ఇచ్చిల్లన్నది ప్రధాన ఆరోపణ. ఇంకొకటి ఏంటంటే ఏదైతే హెచ్ఎండిఏకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, ఏదైనా కూడా సొంతగా చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కోసం ఏదైతే చేసిన కార్యక్రమంలో దాదాపు 700 కోట్ల లాభం జరిగింది. ఎందుకంటే ఈ ప్రిక్స్ ఏదైతే ఈ ఫార్ములా రేస్ గురించి, ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో, అదేవిధంగా ప్రపంచంలో ఏదైతే పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఈ రేస్ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలను ఎంకరేజ్ చేయడానికి ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి ఏదైతే మొదటిసారిగా దేశంలో తీసుకొచ్చింది గౌరవ కేటీఆర్ గారు. ఇందులో ఎందుకంటే నన్ను బదనాం చేయాలని అనువనువున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి వీళ్ళు చేసే కార్యక్రమాలు మనం చూసుకోవచ్చు. అసలు అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలండి? నేనేమంటున్నా, అవినీతి ఆరోపణలు ఈయన చేస్తున్నాడు కదా, అసలు అవినీతి ఆరోపణలు కాదు, అది ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య ఏదైతే వాళ్ళ సొంత గ్రామంలో చూడండి, ఒక మాజీ సర్పంచ్ కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి, మీ అయితే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేయబట్టే నేను చచ్చిపోతున్నా, ఈయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే ఇంతవరకు మరి ఈ కేసు ఏమైంది? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కోసం పనిచేస్తున్నారా, ఒక కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా? అసలు ఈ అన్నదమ్ములు ఏంది? ఈ అన్నదమ్ముల అరాచకమేంది? ఇంతవరకు ఒక మాజీ సర్పంచ్ ఏదో ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి సూసైడ్ నోట్ రాసి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేయబట్టే నేను చనిపోతా ఉన్నంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంటే పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అంటే రాజకీయ కక్ష మాత్రం మీరు చేస్తారు, వేరే పార్టీల మీద మీరు కేసులు పెడతారు. అరే సొంత పార్టీలో మీరు ఏం చేసుకోరు? ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ని ఫస్ట్ అరెస్ట్ చేయండి, దాని తర్వాతనే మిగతా అరెస్ట్ మొదలు పెట్టండి. అంతే తప్ప కానీ నేరం చేసినోడు బాజాప్తుగా కార్లెక్కి తిరుగుతాడు, ఏ నేరం చేయని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఈ విధంగా బనాయించడం, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా. అయితే ఏదైతే గతంలో కూడా ఇదే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి, ఈ కార్ కేసుకు సంబంధించి విచారణ అయితే జరిపారు. దాంట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులను కూడా విచారించారు. అనంతరం ఈరోజు అయితే కేటీఆర్ను విచారిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అయితే ఖచ్చితంగా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేటీఆర్ ఈరోజు చెప్తూ ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్టులకు కూడా నేను సిద్ధం అని చెప్పేసి కూడా అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? 100% కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి 55,000 కోట్లు మేము ఏదంటే 55 కోట్లు ఇచ్చింది అన్నది వాస్తవము. 55 కోట్లు ఇచ్చింది వాస్తవం, ఏ విధంగా ఇచ్చినామన్నది కూడా క్లియర్గా ఉన్నది. దానిలో ఇప్పుడు అధికారులు చెప్పిళ్ళు, అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పిళ్ళు, పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిళ్ళు కదా, లై డిటెక్టర్ కూడా నేను సిద్ధమని చెప్పిళ్ళు. ఇద్దరి మీద కేసులు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి మీద, అదేవిధంగా మా కేటీఆర్ గారి మీద. ఇద్దరు లై డిటెక్టర్ కూడా మీరు వస్తే సిద్ధంగా ఉన్నాం మేము. అంతే తప్ప కానీ మీనవేషాలు వేసుకుంటా ఈ విధంగా మీరు ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, అదేవిధంగా పగా ప్రతీకారం తీర్చుకోనికి వచ్చిన ఈ విధానం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో పగా ప్రతీకారం వస్తే మళ్ళీ తిరిగి అదే వస్తుంది. రేపు రానున్నది కూడా మా ప్రభుత్వమే. కానీ మేము పగల కోసం, ప్రతీకారాల కోసం రావాలంటే నువ్వు అసలు రోడ్డు మీద తిరగపోతు. ఏమంటారు? ఏదైతే నన్ను ఎందుకు అరెస్ట్ చేసిళ్ళు? ఒక ప్రైవేట్ వ్యక్తి ఆస్తుల మీద, ఒక ప్రైవేట్ ఇంటి మీద నువ్వు ఏదైతే డ్రోన్ కెమెరా ఎగిరేసినావు, నువ్వు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా కూడా గదే కేసు ఉంటుంది. అంతే తప్ప కానీ నువ్వు తెలంగాణ కోసం చేసినావా, లేకపోతే ఇంకా ఏమన్నా తెలంగాణ సమాజం కోసం చేసినావా, ఇంకా రాష్ట్రం సిద్ధించకూడదు నువ్వు చేసినావు. నువ్వు దేనికి చేసినావు? నువ్వు కుట్రపూరితంగా ఒక ఇంట్లో ఏం జరుగుతుందని కెమెరా పెట్టి చూడాలనుకుంటున్నా అరెస్ట్ చేసిళ్ళు. గల తప్పేమున్నది? నా బిడ్డ ఏదైతే ఎంగేజ్మెంట్ రోజు అరెస్ట్ చేసిళ్ళు అంటే నువ్వు దాని ముందు రోజు నువ్వు ఎందుకు చేసినావు? దాని ముందు నువ్వు ఎందుకు రోజు తర్వాత నువ్వు పెండింగ్ చేసుకొని ఉంటావు కదా, బిడ్డ ఎంగేజ్మెంట్ తర్వాత చేసుకొని ఉంటావు. అంతే తప్ప కానీ నీ మీద సానుభూతి క్రియేట్ చేసుకోనికి ఒక కుట్రపూరితంగా మా మీద ఎప్పటికప్పుడు కుట్రపూరితంగా నువ్వు ఏదైతే ముఖ్యమంత్రి కావాలనుకున్నావో అయినవు. కానీ అయిన తర్వాత నువ్వు 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీల మీద నువ్వు ఫోకస్ చేయాలి. కానీ ప్రగా ప్రతీకారం, నేను దొక్కాలనుకున్నా, నేను పేగులు మెడలు వేసుకుంటా, నేను తంత గుత్త గీదా నీ వ్యవహారం. నువ్వు తిట్టిన తిట్లల్లో మేము సగం తిట్లు కావు. అసలు మేము తిట్టడం మొదలు పెడితే అసలు నువ్వు చెవులు కూడా పనిచేయి, 2 చెవులు మూసుకుంటావు. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మనం చూడవచ్చు. అయితే ఏదైతే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కాబట్టి గద్దర్ అవార్డ్స్, అలానే ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి మొన్న అందాల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అంటే తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చూపెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం, బదనాం చేస్తున్నారు బీఆర్ఎస్కి సంబంధించి, బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మా పాలనను తట్టుకోలేక అని చెప్పేసి కూడా అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? గద్దర్ దేనిలో పనిచేసిండండి? ఫస్ట్ మావోయిస్ట్ పార్టీలో పనిచేసి జన్నాట్య మండలిలో పనిచేసిండు. గద్దర్ వెన్నులో తుపాకీ దించిన తూటాలు దించింది ఎవరండి? ఏ ప్రభుత్వము? నేనేమంటున్నా, ఎక్కువ ఎన్కౌంటర్లు, అదేవిధంగా ఆదివాసీ స్త్రీలను మానభంగాలు రేప్ చేసి చంపింది ఏ పార్టీ అండి? కాంగ్రెస్ కాదా? టీడీపీ కాదా? అదేవిధంగా ఇప్పుడున్న ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతున్నది ఏందండి? ఆకులు ఏరుకుంటోళ్ళం, అల్లమలు ఏరుకుంటోళ్ళం కంప్లీట్గా తీసుకెళ్ళి రేపు మానభంగం చేసి డౌట్ రాకుండా ఏదైతే అలీవ్ గ్రీన్ డ్రెస్సులు వేయించి వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్లో కలిపి ఏ విధంగా చేస్తున్నారు? ఇది ఘోరమా? లేకపోతే కేసీఆర్ గారు గద్దెను గరగపోవడం ఘోరమా?
ఒక వ్యక్తులు ఇద్దరు కలవకపోవడానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన గద్దరు వచ్చి కేసీఆర్ కలవడానికి వచ్చినప్పుడు కలవలేదు, ఏమవుతుంది కలవకపోతే? మరి ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు ఎడిపోయిన్లు, మొత్తం మావోయిస్ట్ పార్టీ ఏరివేసిన వాళ్ళు ఎడిపోయిన్లు, చర్చలపేటలో పిలిచి మొత్తం కంప్లీట్గా మొత్తం మాటు వేసి మొత్తం అందరిని ఎన్కౌంటర్ చేసి చంపిన వాళ్ళు ఎడిపోయిన్లు. ఇలాంటి పరిస్థితులు తప్ప ఒక గద్దరు కలవలేదు, కేసీఆర్ ఇదంతా గద్దరు కలవకపోతే ఏమైంది? ఇప్పుడు రాష్ట్రానికి ఏమైనా జరిగిందా? ఆయన రాజకీయంగా 2 అడుగులు ముందేయాలనుకున్నాడు, అలాంటప్పుడు వచ్చి కలవాలనుకున్నప్పుడు టైం ఇవ్వలేదు. అందులో ఒరిగిపోయింది ఏమున్నది? రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఉన్నది. నేనేమంటున్నా, ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్న ఏదైతే ఎన్కౌంటర్లో గవాపు, అదేవిధంగా నువ్వు ఏదైతే ఎన్కౌంటర్ల పేరిట ఎంతమందిని చంపినావో కాంగ్రెస్ ప్రభుత్వంగా, అదేవిధంగా వీళ్ళ దోస్తు ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు మొత్తం ఎంతమంది వీళ్ళైతే అమాయకులను ఎన్కౌంటర్ల పేరిట చంపిలో వాళ్ళకి మరి ఎక్స్గ్రేషన్ చెల్లించు. అలాంటి చర్యలు చేయాలి తప్ప మీరు ఎందుకు వచ్చారు ప్రభుత్వానికి? అయితే మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఏదైతే సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందో అనేక పథకాలలో కూడా భారీ అవినీతి జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముంగట మేము నిరూపిస్తాము, తప్పు ఏదైతే చేశారో వాటన్నింటినీ నిరూపించిన తర్వాత ఈ దొంగల మూటనంతా జైల్లో వేస్తామని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ చెందినటువంటి నాయకులు అలానే కొంతమంది అయితే వినిపిస్తున్న వాదనలు, దానిపైన మీ అభిప్రాయం? పాతకాలం నుంచి అనేది దొంగ అని మొత్తుకుంటాడు. దొంగ నోట్లు ఏదైతే నోట్లు పట్టుకొచ్చి నువ్వు ఏదైతే 2014 ఏర్పడ్డ రాష్ట్రాన్ని 2015లో కూలగొట్టనీకి ఒక నోట్ల కడలతో వచ్చిన దొంగవు నువ్వే దొంగ అంటే ఎట్లా? మా మీద ఆరోపణలు ఏంటి? మా అభివృద్ధి చేసిన ఆరోపణలు. కాళేశ్వరం కట్టాం, ఎంత? 94,000 కోట్లు ఏదైతే ఆర్ఈసీ కంపెనీ దగ్గర మేము తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. 94,000 కోట్లల్లో ఏదైతే ఇంకా 6 లక్షల కోట్లు ఎవడైనా కలిపి బుద్ధున్నోడు, జ్ఞానం ఉన్నోడు, ఎడ్జోడు ఎవడిస్తాడండి? ఇప్పుడు 94 కోట్లకు అదేవిధంగా ఇంకా 6 లక్షల కోట్లు కలిపడం 1,00,000 కోట్లు మాకు ఇస్తే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? నువ్వు ఒకవేళ ఇచ్చిల్లు అనుకుందాం, నువ్వు వాళ్ళ మీద చర్యలు చేపట్టి ఇచ్చినోండి, నువ్వు వాళ్ళ మీద చేస్తున్నావు ఆరోపణలు, ఎల్ఎన్టీ మీద చేస్తున్నావు, ఏ విధంగా ఇప్పుడు మెగా కంపెనీ మీద చేస్తున్నావు. ఆ 2 కంపెనీలు నువ్వు నీ రాష్ట్రాలు లేవా? 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్ర ప్రాంతాల్లో వీళ్ళు కాంట్రాక్ట్ లేవా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఉన్నాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ 2 కలిపే రోడ్డు కూడా వేసింది మెగా కంపెనీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా లంచం ఇచ్చే కంపెనీలు కాదు, ప్రజలను బఫూన్లు చేసిళ్ళు, ప్రజలను మెస్మరైజ్ చేసిళ్ళు. ఎందుకంటే 94,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంలో నువ్వు అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటే అప్పుడే తుస్సు, ఏం లేదు. ఏంటంటే ప్రజలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి కూడా అంటున్నారు. దానిపైన ఏడగూలిందండి, 2 పిల్లర్లు కూరినాయి. అంటే నేను చెప్తున్నా, మేడిగడ్డ ఎక్కడ ఉన్నదండి? కాళేశ్వరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కాళేశ్వరంలో కూడా ఏమి లేదు, ఒక కన్నెపల్లి పంప్ హౌస్ తప్ప ఏముండదు. ఎందుకంటే మేడిగడ్డ కూడా 4,500 కోట్లు, 4,500 కోట్లలో 2 పిల్లలు ఊరిపోతే దాన్ని రిపేర్ చేయాలి. నువ్వు గుంపు మేస్త్రివే కదా, నువ్వు మేస్త్రి అంటే అన్నావు కదా, నువ్వు బిల్డింగ్లు కడతా అంటావు. నువ్వు బిల్డింగ్లు వద్దు, నువ్వు బిల్డింగ్లు కట్టకు, నువ్వు గుంపు మేస్త్రి పని చేయ కదా, 2 పిల్లలు కట్టకు అంతే. నిన్ను అడిగేది, నిన్ను రాష్ట్ర ప్రజలు రిక్వెస్ట్ చేసేది, మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది, ఆ 2 పిల్లలు కట్టు, నువ్వు మొగనివన్నీ నిరూపించుకో అంతే తప్ప. మామ అల్లుడు కొడుకు బిడ్డ అంతా కలిసి తెలంగాణలో మొత్తం కాజేసిళ్ళు, ఏం లేకుండా దోసుకున్నారని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. దానిపైన నేనేమంటున్నా, మంచిగా ఉన్న తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ 60 ఏళ్ళు తీసుకుపోయి ఏదైతే ఆంధ్రాలో కలిపి మీరు మోసం చేసిళ్ళు. ఎందుకంటే తొలి దేశ ఉద్యమంలో 1969లో 369 మంది చంపింది మీరే, అదేవిధంగా మలి దేశ ఉద్యమంలో 1,200 మందిని చంపింది మీరే. ప్రతి కాల్పులకు ప్రతి లాఠీ దెబ్బ కారణం మీరే. మేమేం చేసినాం? తెలంగాణ సాధించినాం, తెలంగాణ కోసం 14 ఏళ్ళు కొట్లాడినాం, తెలంగాణ తీసుకొచ్చినాం. అదే విధంగా 9 ఏళ్ళు సుపరిపాలన చేసినాం అంతే తప్ప. కానీ మమ్మల్ని అంటే ఎట్లా అండి? చంపిన వాళ్ళే వచ్చి మళ్ళీ తీసుకొచ్చి దండేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. చంపింది వాళ్ళే, తెలంగాణ పాలిట వాళ్ళు అప్పుడు ఇప్పుడు యమరాజులు ఎవరైతే ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.